ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానానికి చంద్రశేఖర్ ఆజాద్ను ఈవోగా నియమిస్తూ నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే చంద్రశేఖర్ ఆజాద్ను నియామకాన్ని ఇటు హిందూ సంఘాల నాయకులు అలాగే ప్రజా సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మనతో కొంతమంది నాయకులు నాన్న మీరు చంద్రశేఖర్ ఆజాద్ ఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది, దీనిపైన మీరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి దేనికోసం అంట? ఈరోజు భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామికి గతంలో పనిచేసి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అనేక అవినీతి ఆరోపణలే కాదు ఏసీబీ రైడ్ చేసి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని చంద్రశేఖర్ ఆజాద్ను ఈరోజు ఈవోగా నిర్మించడం అనేది చాలా దుర్మార్గం. ఒక పక్క దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను పరిరక్షిస్తాం, హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్తున్నటువంటి పాలకులు ఇలాంటి అవినీతి పనులకు ఎందుకు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈయన అన్నవరంలో కానీ శ్రీశైలంలో కానీ దుర్గగుడిలో చేసేటప్పుడైతే అనేక కట్టడాలు చారిత్రకమైనటువంటి కట్టడాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కూల్చివేయడం అయితేనేమి, కొత్తవి నిర్మిస్తున్నానని చెప్పడం అయితేనేమి, అదేవిధంగా కళ్యాణ మండపాలకు సంబంధించి అక్కడ పురోహిత్యం వహించాలంటే టెండర్లకు పిలిచేటటువంటి సంస్కృతికి లేవనెత్తాడు. అతను చేసినటువంటి ఉద్యోగమేమే అతని ఆస్తులేమని చెప్పేసి ఏసీబీ రైడ్లో తేటతెల్లమైంది. దాదాపు 100 కోట్లకు మించినటువంటి ఆస్తి ఉందంటే మరి ఈయన దేవాలయ ఆస్తులను రక్షించడానికి ఉన్నాడా లేకపోతే దేవాలయ ఆస్తులను భక్షించడానికి ఉన్నారా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి, గత ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతనో లేకపోతే మీకు కొమ్ము కాస్తున్నారనో లేకపోతే అధికార పార్టీ నాయకులకు మడుగులొత్తుతారనే ఒక ఉద్దేశంతో ఇలాంటి అవినీతి పరులను ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవాదాయాలకు ఈవోలుగా నిర్ణయించి ఆ పవిత్రను దెబ్బతీయొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజలుగా భావిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆజాద్ లాంటి ఏవోను వెంటనే సస్పెండ్ చేయాలా. ఇది పూర్తిగా హిందూ సమాజానికి సిగ్గుపడే విధంగా, ఎందుకంటే ఒక పక్క చాలా పేద ప్రజలు వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవడం కోసం డబ్బులు కేటాయిస్తే అలాంటి డబ్బులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తారు. కాబట్టి ఇలాంటి ఆజాద్ నియామకాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న మీరు చెప్పండి. చంద్రశేఖర్ ఆజాద్ గారు గత ప్రభుత్వంలో కావచ్చు, గతంలో ఉద్యోగం చేసిన ప్రతి చోట అవినీతి అక్రమాలకు పాటుపడ్డట్టుగా గత ప్రభుత్వాలు నిర్ధారణ చేశాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఏ కేసు లేకుండా స్టేషన్లో ఫైల్ అయిన ప్రతి చోట అతన్ని డిస్మిస్ చేయడం లేదా సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వము ఒక ఈవోగా నియమించిన ఇతన్ని ఒక అవినీతిపరుడని గతంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. ఇప్పుడు అది ఇంకా కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ మళ్ళీ అతన్ని పునరుద్ధరించడం ఎంతవరకు కరెక్టు? అంటే ఇది ప్రభుత్వం ప్రజలకు ఏ ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియపరుస్తుంది? మేము అవినీతికి కొమ్ము కాస్తున్నామని ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తుందా, లేకపోతే ప్రభుత్వం అమ్ముడబోతుందా వీరికి అని ప్రతిపక్షాలుగా మేము ప్రజా సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. అవినీతికి పాల్పడిన అధికారులను దేవస్థానంకు ఈవోగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రజాసంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్.